రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. 420 వాగ్దానాల్లో ప్రధానంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి, దాంతో పాటుగా 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం స్వేచ్ఛని అమలు చేస్తామని చెప్పి అధికారాలకు వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి సందర్భంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖు నాడు హైదరాబాదులో జరిగేటువంటి మహా ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా రైతాంగానికి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ 50% మందికి కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఎకరానికి రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ ఇచ్చేటువంటి పాపాన పోవటం లేదు. ఇవాళ బడ్జెట్ లేదు, మేము 12,000 ఇస్తామని చెప్పి ఈ 14 నెలల కాలంలో ఒకే పంటకి కేసీఆర్ ఏది ఇచ్చిండో 10,000 రైతు భరోసా, 5,000 ఒక పంటకని 5,000 రూపాయలు ఇచ్చి మిగతాది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ 12,000 రూపాయలు కూడా సంక్రాంతి నుంచి అమలు చేస్తామని చెప్పి ఇవాళ ఎకరానికి ఎకరన్నరకి అందరికి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. వరికి కూడా కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాడు. అందులో దొడ్డొడ్లు సన్నొడ్లు అని చెప్పలేదు. ఇలా గెలిచిన తర్వాత అధికారులకు రాగానే అతి తక్కువ పండేటువంటి సన్న ఓట్లు ఏవైతే వాటికి ఇస్తామని చెప్పి వాటికి కూడా పూర్తిగా రైతులకి అందనటువంటి పరిస్థితి ఉంది. ఇలా చాలామంది కూడా దానికోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళు పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి అధికారాలకు వచ్చిన తర్వాత ఇలా గ్రామాలలో సర్వేల పేరుతోని వాళ్ళు ఇందిరమ్మ కమిటీలు వేసి ఆ కమిటీలలో కూడా పార్టీలకు అతీతంగా ప్రజల్ని తీసుకున్నటువంటి సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో భూములు ఉన్న వాళ్ళకి, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు గ్రామాలలో, గ్రామ సభలలో అనేక గొడవలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకనే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పోడు భూములకి పట్టాలు ఇస్తా ఉన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తినటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు, ఇలా 4,000 రూపాయలు పింఛను మేము ఇస్తామని చెప్పారు. ఇలా 4,000 రూపాయలు ఇచ్చేంత పరిస్థితి లేదు. కేసీఆర్ ఏదైతే ఇచ్చాడో దాన్నే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడం కోసం ముఖ్యంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ, ఇలా కాజీపేట రైల్వే కోచ్ కానీ పూర్తి దానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు 4 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 4 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఇవాళ మేము అధికారంలో రాగానే 2 లక్షలు భర్తీ చేస్తామని చెప్పి ఇవాళ కేసీఆర్ ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో వాటినేటువంటి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలే భర్తీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాటి జోలికి పోవట్లేదు. ఈ 40 లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. వాటిని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా అనేక వాగ్దానాలు ఇచ్చి ఇలా అమలు చేసే పరిస్థితి లేదు. ఇలా ఉచిత బస్సు అన్నాడు. ఉచిత బస్సు అని చెప్పి ఇలా ఒక్క బస్సులో 100 మంది ఎక్కి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బస్సు ఎక్కి కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బస్సులు మొత్తం తీసేసుకున్నాడు. ఎన్నికి 1000 బస్సులు ఇంకా అదనంగా కేటాయించి వాళ్ళు ఫ్రీగా సౌకర్యం ప్రయాణం చేసే విధంగా సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని అమలు చేసేదానికోసం ఈ నెల 20వ తారీఖు హైదరాబాద్లో జరిగేటువంటి మహా ధర్నా కార్యక్రమం ప్రదర్శన ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోక ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలని ఓ పద్ధతి ప్రకారంగా మీరు అమలు చేయకపోతే మీరు కూడా ప్రతిపక్షంలో కూర్చోవటం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందుకనే 20వ తారీఖు ధర్నాకి పెద్ద ఎత్తున ప్రజలుగా కదిలి వేలాదిగా జరిగేటువంటి ప్రదర్శనని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం.